దంత సమస్యల్లో ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే నోటి దుర్వాసన. ఈ నోటి దుర్వాసన వల్ల చాలామంది అంటే పబ్లిక్‌లో ఉన్నప్పుడు గానీ, నలుగురిలో ఉన్నప్పుడు గానీ, ఆ దుర్వాసన వల్ల చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారు కదా! అసలు నోటి దుర్వాసన అనేది ఎందుకొస్తది? దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటది? నోటి దుర్వాసన అనేది రావడానికి చాలా రీజన్స్ ఉంటాయండి. కానీ ఫస్ట్ మన మెయింటెనెన్స్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మనము ఏదైనా తినేసి అలా వదిలేసి ఉండడము. ఇప్పుడు మనం ఒక అన్నము ఒకరోజు పొద్దున వండినట్టయితే అది అలానే పెట్టేసామనుకోండి, 2 రోజులు వదిలేస్తే స్మెల్ వచ్చేస్తుంది అక్కడంతా, అన్నం అంతా పాడైపోతుంది. అయితే మనం ఆహారం తీసుకుంటాం, చాలామంది నాన్ వెజ్ ఫుడ్ కావచ్చు, ఎన్నో రకరకాల ఆహారాలు తీసుకుంటారు. కానీ మనం క్లీన్ చేయకపోతే కనుక ఆ వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల బ్యాడ్ స్మెల్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ చాలామంది ఏంటంటే పళ్ళకి గార అనేది పడుతుంది. ఇప్పుడు ఆ గార అలా ఉండిపోవడం వల్ల చిగుర్ల లోపల ఇన్ఫెక్షను, చిగురు వాపులు, కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు బ్రష్ చేసుకున్నప్పుడు చిగుర్లలోంచి రక్తం రావడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. సో ఇలాంటి చిగురు ఇన్ఫెక్షన్స్ వల్ల వాసన వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, దుర్వాసన వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకోటి మనకేమైనా పుచ్చులు ఉంటే ఆహారం అక్కడ చిక్కుకోవడం వల్ల నోటి నుంచి దుర్వాసన వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కొంతమందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఉంటుంది, దానివల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కొంతమందికి రన్నింగ్ కోల్డ్, కంటిన్యూస్గా సైనస్ ప్రాబ్లమ్స్ కావచ్చు, కోల్డ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. దానివల్ల కూడా మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడైతే అది మనం క్లియర్ చేసుకుంటామో ఇక్కడ క్లియర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అందుకే ఫస్ట్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు అసలు ఆ సమస్య ఎందువల్ల వస్తుంది, సమస్య మూల కారణం ఏంటి అనేది మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. చిగుళ్ళ నుంచి రక్తం కారడం అనేది చాలా మందిలో చూశాను, నేను కూడా చూశాను, నేనే ఎగ్జాంపుల్ దానికి. అంటే ఈ చిగుళ్ళ నుంచి రక్తం ఎందుకు వస్తుంది అంటే దీనికి ఏమైనా అంటే బ్రష్ చేయకపోవడమా, దానికి కారణాలు ఏంటి? చిగుర్ల నుంచి రక్తం రావడానికి గల కారణాలు మనం తీసుకున్న ఆహారం ఏదైతే ఉంటుందో మన మౌత్ నైట్ అంతా క్లోజ్ ఉండడం వల్ల గట్టిగా మారిపోతుంది, గారలాగా మారిపోతుంది. కొన్నిసార్లు అది పంటి మధ్యలో ఉండడం వల్ల మనకి తెలియదు. కానీ మనం అక్కడ బ్రష్ చేస్తున్నప్పుడు ఆ చిగుర్లలోకి వెళ్ళిపోయి ఆ చిగురు వాపులు రానియడము, దానివల్ల ఇన్ఫెక్షన్ ఫామ్ అవ్వడం, దానివల్ల బ్లడ్ వస్తుంటుంది. సో మీరు ప్రతి 1 ఇయర్కి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి మీ పళ్ళు క్లీన్ చేసుకుంటే చాలా మట్టుకి చిగుర్ల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని మనం అవాయిడ్ చేయగలుగుతాం. సో ఫస్ట్ క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నైట్ టైం బ్రషింగ్, వాటర్ ఫ్లాస్ చేసుకోవడము, నాలుక శుభ్రంగా ఉంచుకోవడము, ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. సో దీనివల్ల కూడా మనకి చిగుర్లలోంచి వచ్చే ఇన్ఫెక్షన్ని మనం తగ్గించుకోవచ్చు.